మనకి మంచిదే, తనకి కాదు. ఇన్నాళ్ళు నిజం దాచినందుకు ఎక్కడ తన గురించి తప్పుగా అనుకుంటున్నారోనని వెళ్ళిపోయింది. పైగా తనంటే ఆంటీకి పడదు కదా. మళ్ళీ ఎక్కడ అనాథ అనిపించుకోవాల్సి వస్తుందో అన్న భయంతో కూడా వెళ్ళిపోయి ఉంటుంది. నా ఆలోచన తప్పేనమ్మా. ఇన్ని సమస్యలకి నా ఆలోచనే కారణమని ఇప్పుడు తెలుస్తోంది. దేవాంశ్, నా కోడలు ఎక్కడున్నా తీసుకురా, క్షమించమని అడగాలి. వెళ్ళు నాన్నా. చంచల ఈ వైదేహి కోసమే కదా చూస్తుంది. మనం కూడా వెళ్ళి వైదేహి ఇంటికి రాకుండా చంచల దగ్గరకు చేరేలా చూడాలి. నేను కూడా వస్తున్నా. నా కూతురు చంచల దగ్గరుందని తెలిసి సంతోషించే లోపే మనవరాలు వెళ్ళిపోయిందేంటి రాజా? వైదేహి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. శాంతని కూడా చంచల దగ్గర నుంచి విడిపించి మనందరం సంతోషంగా ఉండే రోజు రాబోతుందమ్మా. చాలా ముఖ్యమైన విషయం చెప్పావు, తీసుకో. నీకు చెప్పిన విషయానికి సరితూగేంత డబ్బులేం కాదు. కానీ ఆ వైదేహే దశరథరామయ్య మేనకోడలని అనిపించుకోవటం నాకిష్టం లేదు. అందుకే నీకు చెప్పా. లేదంటే ఆ దశరథరామయ్యకే చెప్పుండేదాన్ని. బహుమానంగా ఒక హారం ఇచ్చి పంపించేవాడు. ఈ వయసులో నీకు హారం ఎందుకు పెద్దమ్మా? సరే, ఈ హారం తీసుకో. వైదేహి గురించి ఇంకెక్కడా చెప్పొద్దు. ఇంకా ఇంత డబ్బిచ్చి చెప్పమని బతిమాలినా చెప్పను. ఎందుకంటే అది నాశనం అయిపోవటం నాకు కావాలి. దశరథరామయ్య కోడలుగా ఉండకుండా చెయ్యి, అంతే చాలు. ఇద్దరి పగ ఒక్కటే పెద్దమ్మా. ఈ రోజు తీరిపోతుందిలే, వెళ్ళు. చంచలా! చంచలా! ఇదొక్కతే నా ప్రాణానికి అరిచి అరిచి నా ప్రాణాలు తీసేస్తోంది. ఎవరు? నేనెవ్వరికీ చెప్పను, కానీ నువ్వు కూడా వైదేహికి శత్రువు కాబట్టి చెప్తాను. అది మీ వైదేహి కన్న తల్లి. వైదేహి తెల్ల ఇక్కడుందా? బిడ్డని కనేసి మా నెత్తిని పడేసిన ఆ మహాతల్లిని ఒక్కసారి చూడాలనుంది చంచల. సరే రా, చూపిస్తాను. ఆ, కానీ దూరం నుంచే. సరే 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 పద. చూడు, ఇక్కడ తల్లి పిల్ల కోసం, అక్కడ పిల్ల తల్లి కోసం ఆరాటపడుతున్నారన్నమాట. ఈ రోజు ఆ తల్లి పిల్లల్ని కలపబోతున్నాను పెద్దమ్మా. దశరథరామయ్యకి శాశ్వతంగా దూరం చేయడానికి.
వైదేహి 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 ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి. మీరు ఎక్కడైనా చూసారా? లేదండి. చెప్పు వాలి. మేడం, మీకు సూపర్ న్యూస్. ఈ జానకి ఎవరో తెలుసా? వైదేహి. ఓ, అవునా? అవును మేడం. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈ వైదేహినే మా పెదనాన్న మేనకోళ్ళు. వాలి వాలి, ఇదే మాట ఒక్క పూట ముందు చెప్పున్నా నిన్ను ఆకాశానికి ఎత్తేసుండేదాన్ని వాలి. కానీ ఆలస్యమైపోయావు. అంటే ఈ మ్యాటర్ మీకు ముందే తెలుసా మేడం? తెలుసు. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు వైదేహి నా దగ్గరికే రాబోతోంది. వైదేహి మీ దగ్గరకు వస్తుందా? మేడం, మేము వైదేహి కోసం వెతుకుతున్నాం. మీకు కనిపిస్తే నాకు చెప్పండి. వైదేహి నా దగ్గరకు వస్తుందిరా అంటే కనిపిస్తే చెప్పండి అంటాడేంటి? పిచ్చిగాని పట్టిందా వీడికి? వైదేహి మీ దగ్గరకు వస్తుందా అని అడిగావు. ఎవరు? తెలిసిన వాళ్ళు మ్యాగీ. వైదేహి వస్తే చెప్పమని చెప్తున్నా. కనిపించిందా? లేదు దేవాంశ్. ఫోన్ చేసావా? లిఫ్ట్ చేయట్లేదు మ్యాగీ. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మనకి నిజం ముందే తెలిసిన వైదేహికి చెప్పకుండా తప్పు చేశామేమో మ్యాగీ. ముందే చెప్పుంటే ఇలా అపార్థం చేసుకునేది కాదు. అసలు చంచల ప్రాబ్లమే లేకపోయింటే ఎప్పుడో చెప్పేసి ఉండేదాన్ని కదా. ఇప్పుడు ఆ చంచల దగ్గరికి వైదేహి వెళ్తుందని తెలియదు పాపం. దేవాంశ్, ఒకసారి ఫోన్ చేసి చూడు మళ్ళీ. ఇదేంటిది? వైదేహి ఇంకా ఇక్కడే ఉందా? దేవాంశ్ చూస్తే అంతే. చంచుల ప్లాన్ వర్కౌట్ కాదు, మన ప్లాన్ వర్కౌట్ కాదు. ఇప్పుడేం చేయాలి?
దేవాంశ్ ఆ? నువ్వేం కంగారు పడకు, వైదేహి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎలాగైనా తనే నీ మరదలు అని చెప్పాలి దేవాంశ్, అప్పుడు కానీ కనిపించదు. తను ఎక్కడుందో తెలియకుండా ఎలా చెప్పేది? దేవాంశ్ మనం ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు అట్నుంచే కదా వచ్చాం. అంటే అదే మళ్ళీ ఇంకొకసారి వెతుకుదామని చెప్తున్నాను. కొంచెంసేపు ఆలోచించుకొని. ఆ, ఆ, నా కోసమే వెతుకుతున్నారు, కనిపించకూడదు. ఇందాకటి నుంచి అటువైపు తిరిగి చూస్తున్నావు, ఏముంది అక్కడ? ఏ మ్యాగీ, ఏం లేదు ఏం లేదు. ఏదో ఉంది, నువ్వేదో చూస్తున్నావు. దేవాంశ్, వైదేహి కదా తను. ఛా! ఎక్కడ మ్యాగీ? ఇటే వెళ్ళింది దేవాంశ్, నేను చూశాను. నాకేం కనిపించలేదు. లేదు, నేను చూశాను. తనని నువ్వు కూడా చూసావు. చూడలేదు మ్యాగీ, చూస్తే చూసారని చెప్తాను కదా. లేదు, నువ్వు చూడ్డం నేను చూశాను. ఇందాక టెన్షన్గా వెనక్కి తిరిగి చూడ్డం నేను చూశాను. వైదేహి అక్కడే ఉందని చూసి కూడా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు మ్యాగీ? తెలిస్తే ఎందుకు చెప్పను? అయినా నేను వెనక్కి చూసింది వైదేహి అక్కడ ఉందని కాదు, ఒకవేళ అక్కడ ఎక్కడన్నా ఉంటే కనిపించకుండా పోతుందా అని. నిజంగా చూడలేదా? లేదు దేవాంశ్, చూస్తే చెప్పనా? దేవాంశ్, ఒక పని చేయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు కదా, నువ్వే నా మరదలు అని మెసేజ్ పంపించు, అప్పుడు వచ్చేస్తుంది. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? ఆహా. వద్దు దేవాంశ్. ఆ? ఒకవేళ తనని రప్పించడం కోసం అబద్ధం చెప్తున్నావని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇలా రకరకాలుగా ఆలోచించే ఎవరికి సరైన నిజం తెలియక పరిస్థితి ఇంతవరకు వచ్చింది. నువ్వు మెసేజ్ పెట్టు దేవాంశ్. ఈయన నాకు ఇలాగే ఫోన్లు చేస్తుంటారు, ఫోన్ ఆఫ్ చేయడం మంచిది. చూసిన వెంటనే ఫోన్ చేస్తుంది చూడు. చూద్దాం. ఈలోగా నేను అటు వెళ్ళి చూస్తాను, మీరు అటు వెళ్ళి వెతకండి. రా. అంజీ, ఏమైందిరా? కనిపించిందా? లేదమ్మగారు, ఈ చుట్టుపక్కలంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. నాన్న, వైదేహి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న.
ఫోన్ కూడా ఆఫ్ చేస్తుందంటే నాకు భయంగా ఉందండి. ఆ చెంచల జానకి ప్రాణాలు తీయాలనుకుంది కదా. మళ్ళీ చెంచల వల్ల ప్రమాదం ఏం కలగలేదు కదా. చెంచల కోసం పోలీసులు గట్టిగా వెతుకుతున్నారు కౌసల్య. వాళ్ళకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనలో ఉంటుంది. వైదేహి ఇక్కడే ఎక్కడ ఉంటుంది. దేవాంశ్ వెళ్ళాడు కదా, తీసుకుని వస్తాడు. మనం ఆలోచించాల్సింది శాంత గురించి. ఎలాగైనా చెంచల్ని పట్టుకుని శాంతను విడిపించాలి. హలో హలో దశరథరామయ్య గారు, ఆశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నాను. స్వామి, మీరా? చెప్పండి. చండీ యాగం చేస్తామన్నారు కదా, దాని గురించి నేనే చేద్దాం అనుకున్నాను. గురువుగారు ఎలా ఉన్నారు? గురువుగారు పూర్తిగా కోలుకున్నారు దశరథరామయ్య గారు. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. అవునా? చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. అలాగే గురువుగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఆశ్రమానికి రమ్మంటున్నారు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏమైందండి? గురువుగారు కోలుకున్నారు కౌసల్య. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. ఆయన కోలుకున్నారంటే మన సమస్యలన్నీ తీరిపోయినట్టే. వెళ్దాం పదండి. రమ్మని చెప్పి ఫోన్ చేసింది, ఇంకా రాలేదేంటి చంచల? అవును, అక్కడుండి మంది కదా. ఈయనొచ్చారని ఇటొచ్చేశాను. అయితే అక్కడికొచ్చి వెళ్ళిపోయి ఉంటుందా? ఫోన్ చేయాలి కదా. ఈయన ఫోన్ చేస్తారని ఫోన్ కూడా ఆఫ్ చేసేశాను. ఫోన్ చేసుంటుందేమో. నువ్వే నా మరదలవని మెసేజ్ పెట్టా కదా, ఇంకా ఫోన్ చూసుకోలేదా వైదేహి? ఇంకా మెసేజ్ చూసుకోలేదా వైదేహి? ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్, అన్నీ ఈయన దగ్గర నుంచి. ఏం మెసేజ్ చేశారో? ఇప్పుడు ఆయనతో మాట్లాడినా, ఆయన మెసేజ్లు చదివినా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తోంది. ముందు చంచల దగ్గరికి వెళ్ళి అమ్మని తీసుకున్న తర్వాతే ఆయనతో మాట్లాడాలి. హలో, ఎక్కడున్నావు వైదేహి? వస్తానని చెప్పి రాలేదే? మా వాళ్ళు నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కొంచెం పక్కకొచ్చాను. లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి పంపించు. రేయ్, వైదేహి ఆ పక్కనే ఉందంట. లొకేషన్ పంపించాను, జాగ్రత్తగా వెళ్ళి ఎక్కించుకుని రండి.
వస్తున్నావా వైదేహి? రా. ఒరే దశరథ రామయ్య, నన్ను అవమానించిందే కాకుండా నా కూతుర్ని నాకు దూరం చేస్తావా? ఇప్పుడు నీ చెల్లెలు నీ మేనకోడలు నా ఆధీనంలోకి రాబోతున్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని నిన్ను అడ్రస్ లేకుండా చేసి ఎలా నా ప్రతీకారం తీర్చుకుంటానో చూడు.